for action. So in that conference, World Conference on Women, have a larger blueprint for the development of women and also for the development of girls. Girls were specifically recognized as a separate category for focusing on their exclusive rights. Women day is 2020, exactly 25 years. ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం 1995లో 2011 అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. సో 2012 నుండి 2012 నుండి దిస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, ఈ సంవత్సరం మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, nobody will do that. We have to reclaim our position. So to do that, we have to forcibly occupy the higher tables or whatever we are capable of. So వేరే వాళ్ళు ఆలోచన వరకు రీచ్ కావడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు, చదువు కానీ, ఫైనాన్స్ కానీ, మెంటల్గా కానీ, మోరల్గా కానీ, of being born as a human being, everybody gets the right to live. Nobody can, even the government also cannot take it away. So మనం భూమి మీద ఒక మనిషిగా పుట్టడానికి బాన్, భూమి మీద పుట్టే హక్కు. మీకు తెలుసు, చిన్నపిల్లల్ని, గర్ల్ చైల్డ్ని ఎస్పెషల్లీ గర్భంలోనే తీసేస్తూ ఉన్నారు. దెన్ రైట్ టు గ్రో, పెరిగే అవకాశం, అలాగే రైట్ టు డెవలప్ ఇంటూ ఎ ఫుల్ పర్సనాలిటీ. సో ఇవన్నీ కూడా రైట్స్ని, గర్ల్స్ యొక్క రైట్స్ని గుర్తించి వాటిని అమలు చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ అనేది, బ్లూ ప్రింట్ అనేది చేయడం జరిగింది. సో టుడే ఫర్ వన్ డే వన్ గర్ల్ ఈస్ అప్రిషియేటింగ్ యాజ్ ద కంట్రీస్ హెడ్. సో అట్లీస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ వన్ డిస్ట్రిక్ట్. సో ఒక పోస్ట్లో కాకుండా వీ హాట్ ఇట్ షుడ్ బి అక్రాస్ ఆల్ లెవెల్స్. కలెక్టర్ స్థాయి పొజిషన్స్ లో చూడాలి, ఆ పొజిషన్స్ లో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వన్ డే కలెక్టర్, వన్ డే జాయింట్ కలెక్టర్, వన్ డే తహసీల్దార్, వన్ డే మున్సిపల్ కమిషనర్. సో now we are designating one, by lottery we will be picking one as collector, one as joint collector, one as joint then DRO and also AO at collectorate level. These posts are there. They will be appreciating in those positions. సో ఇక్కడ ఆ పొజిషన్స్ లో ఎవరైతే ఉండడమో ఏదో ఊరికే చూపించడానికే కాకుండా ఆ పొజిషన్స్ లో ఉంటూ వాట్ ఎవర్ డెసిషన్ యు ఆర్ గోయింగ్ టు టేక్, సమ్ ఫైల్స్ విల్ బి సర్క్యులేటెడ్. ఆ ఫైల్లో మీరు ఆలోచించి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దట్ డెసిషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఒకవేళ ఇన్ కేస్ యువర్, సో దట్ ఈస్ ద రీజన్ ఆల్ అవర్ ఉమెన్ ఎన్జిఓస్లో కానీ లేదంటే వేరియస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. దే విల్ గైడ్ యూ. ఒకవేళ ఆ ఫైల్ చూసేసి ఓకే ఇందులో ఏం చేయొచ్చు అన్నది దే విల్ గైడ్ యూ. అకార్డింగ్లీ యూ కెన్ టేక్ ఏ డెసిషన్. సో దట్ బిట్వీన్ ద చిల్డ్రన్ అండ్ ద ఆఫీసర్. So whoever gets selected as collector, so I will be mentoring that girl for maybe next till such time she gets settled in her life. Either it can be financial help, it can be counseling, it can be other way of help. That will be done. Then that is a long-term association. The third thing is, so they can according to their wishes, that I will not decide now. So according to their wish, if they want to visit some office in Anantapura or somewhere, they can visit, or they can go out to the field and they can inspect whatever they want to see. That is up to them. So this is the brief action plan for now. So ఇక్కడికి వచ్చినటువంటి వచ్చి ఉన్నారు వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఫర్
with a short notice, they have taken the pains and they have come over here. And ఈ ప్రోగ్రామ్ ని కూడా చేసినటువంటి ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, షార్ట్ టైంలో ఇది డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్, ఒకసారి మనం ఇక్కడ లాటరీ చేసుకొని సెలెక్ట్ అయిన తర్వాత విల్ టేక్ దట్ గర్ల్ టు ద లైబ్రరీ, నడుచుకుంటూనే వెళ్తాము. దెన్ షీ విల్ టేక్ హర్ చైర్, దెన్ సమ్ ఫైల్స్ విల్ బి సర్క్యులేటెడ్. అక్కడ మీరు వాట్ ఎవర్ ఆ ఫైల్ చూసి మీరు అడ్వైస్ చేస్తే అకార్డింగ్లీ దట్ గర్ల్ కెన్ పాస్ హర్ ఆర్డర్. Then that will be implemented. After that, if she wants to interact with the press, she will interact from my chamber. So that will cover. I am thinking, oka secretariat ki atla veldam annattu, that is up to them. I don't want to interfere. Okay? Is that yeah. KJ विवेक गार्लदिन M श्रावणी Joint Collector 1 B Madhushri. మీరు తీయండి విశాల గారు. Sahasra from Prasad School. Sahasra is JC. Somebody is noting JC Development. Shravani is Collector. Madhusri is JC Revenue. Netrasri Narayana School. Netrasri. So she will be officiating as PR District Revenue Officer. Okay. सर खुद ये नहीं किया बहुत सारे कंप्लीट कर कमर भाई मैडम थैंक यू मैडम పైన పెట్టేసి కెమెరా ముందు సెల్ అంత ఇది వేస్తే Okay, so shall we give this order? దగ్గర రండి సార్ మీరు You అందరికీ నమస్తే. నా పేరు శాంతి. మా నాన్న ఫార్మర్, మా అమ్మ కూలి పని చేస్తుంది. మా అత్త నేను
బాధ్యత తీసుకున్నాను. అందుపరంగా రోడ్లు భద్రత గురించి, బాలల హక్కుల గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి, ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాటిని సాల్వ్ చేయడం గురించి ఈరోజు కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఇంకా ఇన్స్పెక్షన్ కూడా చేయగలుగుతాను. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి అనిమల్ కేరింగ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. మా విలేజే తీసుకుంటే అనిమల్స్ అంటే కుక్కలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ జరిగింది, కుక్కలకి బాగాలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. వాటి వల్ల మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. నీట్నెస్ పరంగా ఇంకా ఊర్లోకి వచ్చాయి కానీ తోపుడు బండ్లు మున్సిపాలిటీ ప్రకారంగా వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా రోడ్ల పక్కన కూడా ఎన్ని చేస్తున్నా కూడా ఆ చెత్త అలాగే ఉంటుంది. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ప్రస్తుత కాలంలో అయితే వర్షాలు చాలా ఎక్కువగా పడి మన రైతులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి నష్టపరిహారంగా ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. మీ వన్ డే ఫీలింగ్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో. ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సార్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. మా మదర్ రత్నమ్మ కూలి పని చేసుకుంటున్నాను. కనంపల్లి మీ భవిష్యత్తు గోల్ ఏంటి మేడం? మా భవిష్యత్తులో అయితే నేను ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నాను. చదువుకొని ఇంకా బాలికలకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. కేజీబీవీ స్కూళ్ళు చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా కట్టించాలి. డ్రాప్ అవుట్ పిల్లలను ఇంకా చేర్పించాలి. ఇంకా అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు పిల్లలు. వాటిని వాళ్ళందరినీ జాయిన్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా స్కూల్స్లో పరిశుభ్రత అనేది చాలా అవసరము. ఇంకా వాటికి భవిష్యత్తులో నేను టీచర్ కావాలని అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా మనం ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో రెస్పెక్టివ్ హెడ్ పరిపాలనాధికారి ఎవరైతే ఉన్నారో వారి ప్లేస్లో ఒక బాలిక ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈరోజు జిల్లా కలెక్టర్గా శ్రావణి కేజీబీవీ గార్లదిన నుండి లాటరీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆవిడ సో అంటే మహిళలు అంటే బాలికలు వారి యొక్క స్థానాన్ని వారు కృషితో సాధించి they have to take their own seat in the higher tables. సో ప్రతి రంగంలో కూడా బాలికలు సమానంగా ఉండాలి, మహిళలు సమానంగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, కార్పొరేట్ రంగంలో కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అన్ని రంగాలలో ఎంతైతే జనాభా ఉన్నారో ఉండాలంటే బాలికల దశ నుండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు మనం బాలికే భవిష్యత్తు అన్న ఒక పేరుతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపుగా జిల్లా స్థాయి, డివిజనల్, మండల్ అండ్ గ్రామ స్థాయి వరకు ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ఒక బాలిక వారి ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్గా ఈరోజు పనిచేస్తారు. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు, మన కలెక్టర్గా వేరే అమ్మాయి. సో ఇది భవిష్యత్తులో వారి యొక్క కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి, భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత స్థానంలో ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈరోజు రెస్పెక్టివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయి ఉన్నారో వారికి లాంగ్ టర్మ్లో అంటే ఒక మెంటార్గా ఉంటూ వారిని ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, ఇంకా ఇతర సహాయం చేయడానికి కూడా ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ అన్నది కూడా ఏర్పాటు చేశామన్నమాట. సో ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు, సెటిల్ అయ్యేంత వరకు కూడా కౌన్సిలింగ్ అండ్ మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ మీ రెస్పెక్టివ్ పోస్టులో ఎవరైతే ఉన్నారో, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి అమ్మాయికి జాయింట్ కలెక్టర్ మెంటార్షిప్ ఇస్తారు, డిఆర్ఓగా ఉన్నటువంటి అమ్మాయికి డిఆర్ఓ గారు మెంటార్షిప్ ఇస్తారు, జిల్లా అధికారిగా ఉన్నటువంటి అమ్మాయికి జిల్లా అధికారి, ఆ కన్సర్న్ అధికారి మెంటార్షిప్ ఇస్తారు. ఈ విధంగా ఉంటుంది.
సిరి మేడం చేపల్లో అనుకోమా బీచ్కి వెళ్తారు. ప్రార్థన చేసుకుంటామా చేసుకొని మనోరథాన్ని ప్రార్థన చేసుకుని ఆర్తి చేయండి. ప్రసాదేన రాఘవేంద్ర 900 మెంబర్స్కి 8 సరిపోతాయమ్మా? COVID now only it is sufficient. Before that 900 మందికి అన్ని కాంపోనెంట్స్ గ్రీన్ చార్బోర్డ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేవి త్వరగా కంప్లీట్ అయితే టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి.